ఈరోజు అద్భుతమైన మనకి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన నాగశ్రీ మేడం గారు నరసాపురం నుంచి వచ్చున్నారు. పంచరత్నాలు అనే టాపిక్ మీద అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ద్వారా మనం అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మాస్టర్స్ పత్రిసారి ఏది చెప్పారో, జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఒక్కొక్క మాస్టర్ ద్వారా మన సజ్జన సాంగత్యాన్ని తీసుకుంటూ అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నాం మాస్టర్స్. నిజంగా ఇలా జూమ్ సెక్షన్స్ ద్వారా ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క జ్ఞాన భాండాగారాన్ని మనం అద్భుతంగా తీసుకుంటున్నాం మాస్టర్స్. కాబట్టి ఇలాంటి జూమ్ సెక్షన్స్ ఏర్పాటు చేసిన వారందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్న మాస్టర్స్ కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి కూడాని, అలాగే మన పరమ గురువులందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మనకి ఈ నాగశ్రీ మేడంని ఈరోజు మనం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. నమస్తే మేడం, బ్రహ్మాస్ మెడిటేషన్ నమస్తే. ఛానల్ స్వాగతం, సుస్వాగతం మేడం. నమస్తే అమ్మా, నమస్తే. వేదికను అందించిన కృపావతి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మీ అందరితో ఒక సత్సంగానికి అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ధ్యానాన్ని మనకు అందించిన పరమ గురువు సద్గురువు సుభాష్ పాత్రి సార్కి నమస్కారములు తెలియజేసుకుంటూ, గురు మాతృపిత गुरु बंधु सखा तेरी चरणों में कोटि प्रणाम, శతకోటి ప్రణాం. గురువులు పాదాలు కాదు పదాలు పట్టుకోమన్నా, మన సంస్కృతి సాంప్రదాయాల్లో చిక్కుకున్న మనకి పాద నమస్కారం చేసుకుని పెద్దలను గౌరవించడం ఒక తృప్తినిస్తుంది. కాబట్టి గురువు గారు కోప్పడినా, ఒకటి వేసినా ఆయనకి ప్రణామాలు, పాద నమస్కారాలే. ఎందుకంటే ఇంత ధ్యానాన్ని మనకు అందించారు. ఆ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ఆయన ఎన్నో చెప్పారు, ఎన్నో రకాలుగా చెప్పారు. సాధారణ మానవులకు అర్థమయ్యే సాధారణ భాషలో చెప్పారు. ధ్యానం మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కొందరే చేయగలరు, మహాత్ములే చేయగలరు, మహానుభావులే చేయగలరు, వేదపరంగానే చేయగలరు. ఇలా మనం ఎన్నో ఊహించుకొని, అంటే మనం ఒక ఉద్దేశానికి వచ్చేస్తే ఇంకా దాని మీద స్థిరపడిపోతాం. ఇది మనం చేయగలమా లేదా అనుకో. అలాగా అపోహల్లో మాయా ప్రపంచంలో బ్రతుకుతున్న మనకి ఒక చక్కటి సందేశం ద్వారా, చక్కటి అర్థమయ్యే భాషలో మనందరి దగ్గరికి ధ్యానాన్ని చేర్చినటువంటి మహానుభావుడు సద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసారి. ఆయన కారణంగానే ఈరోజు ఎక్కడో అక్కడ ఇక్కడ ఉన్న మనమందరము ఒక దగ్గర ఉండి ఇప్పటి వరకు మెడిటేషన్ చేసాం. ఇప్పటి నుంచి మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకుందాం ఫ్రెండ్స్. జ్ఞానం ఏంటి అంటే నిర్వచనం ఎవరో చెప్పలేం. ఎందుకంటే జ్ఞానం అనేది ఇలా ఏంటి జ్ఞానం? మోక్షం పొందడం జ్ఞానమా, లయం అవ్వడం జ్ఞానమా, తిరిగి జన్మ లేకపోవడం జ్ఞానమా, లేక మొత్తం వేదాలు చదవడం జ్ఞానమా, లేక పత్రిసారి చెప్పినవన్నీ చేయడం, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తును సృష్టించుకోవడమే జ్ఞానమా? ఇలా జ్ఞానం అంటే ఏంటి? ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. జ్ఞానం అంటే ఇది అని చెప్పలేము. కానీ జ్ఞానం వచ్చాక మాత్రం ఇలా జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం గురించి మాట్లాడడం కూడా అంత జ్ఞానం పొందాక. సో మనం ధ్యానం చేస్తూ ఉంటాం, చేయాలనుకుంటాం. ఎవరో చెప్తారు ధ్యానం చేయాలనుకుంటాం, ఎంతో ఆసక్తిగా ఉంటాం, వస్తాం. మరి ధ్యానం ఎలా చేయాలో మనందరికీ తెలుసు. వెంటనే ధ్యానం అనగానే కళ్ళు మూసుకోవాలి, వేళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. మన సాధారణంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించుకోవాలని చెప్పుకుంటాం. దీన్నే మనకు బుద్ధుడు అందించారు. బుద్ధుడు ఆనాపానసతి అని చెప్పారు పాళీ భాషలో. దాన్ని మనం శ్వాస మీద ధ్యాస అంటున్నాం. పీల్చే గాలిని, వదిలే గాలిని, సాధారణంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకోవాలి. ఇది ధ్యానం చేసిన ప్రతి ఒక్కరు ఆచరిస్తున్నటువంటి విషయాలు. మరి ఈ ధ్యానం చేసినప్పుడు మనకి తెలుసున్నది ధ్యానం చేస్తున్నాం, మరి ఎంతవరకు దాని సత్ఫలితాలను పొందుతున్నాం? ధ్యానం చెయ్యాలా, చేయించబడేదా? ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనకు గులాబీ పువ్వులు కావాలి అంటే, పువ్వులు కావాలని పువ్వులు పాతితే మనకి ఆ మొక్కలు వచ్చి ఇంకా కొన్ని పువ్వులు వస్తాయా? రావు కదా. పువ్వులు పాతితే మొక్క వచ్చి ఇది రాదు మనకి.
గులాబీ పువ్వులు కావాలి అనేది ధ్యానం వల్ల మనం పొందే లక్షణంగా మనం భావించుకుంటే, అంటే ఫలితం ఏంటంటే పువ్వులు కావాలి. అది మన లక్ష్యం లేదంటే గమ్యం. అది కావాలంటే మనం ఏం చేయాలి? ముందు గులాబీ అంటు తేవాలి. దాన్ని భూమిలో పాతాలి. దానికి నీరు ఎయ్యాలి. చక్కని మన్నుండాలి. ఎండ ఎప్పుడు ఎంత తగలాలో దానికి తగ్గట్టుగా మనం ఆ భూమి సారాన్ని దానికి అందిస్తూ ప్రతినిత్యం మొక్కకి నీళ్లు పోస్తుంటే అది ఫలితంగా పువ్వులనిస్తది. అది ఆఖరి ఘట్టం. మన ఆఖరి ఘట్టాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఈ ప్రాసెస్ ఏది చెయ్యకపోతే పువ్వులనేవి వికసిస్తాయా? ప్రశ్నించుకుందాం ఫ్రెండ్స్. వికసించవు కదా! మన పువ్వుల కోసమే ఆలోచిస్తూ కూర్చుంటే అవ్వవు. ఆ పువ్వులు పుయ్యడానికి ఆ మొక్క ఏం మొక్క, మట్టి ఏం మట్టి, నీళ్ళెక్కడ పోయాలి, స్థలం ఎక్కడుంది, ఎంత ప్లేస్‌లో పాతాలి అని చెప్తే రోజు నీళ్లు పోస్తుంటే ఆ ఫలితం అనే ఫ్లవర్స్ మనకొస్తాయి. అలాగే ధ్యానం యొక్క ఆహ్, ఫ్రూట్ ధ్యానం యొక్క ఫలితం మనకు రావాలంటే ఫలితం రావాలి. నాకు అనారోగ్యంగా ఉండకూడదు, ఆనందంగా ఉండాలి, లేదంటే ఈ సంకల్పం ఉంది, ఆ సంకల్పం ఉంది, ఈ సంకల్పం ఉంది అనుకుంటే రాదు. దానికి పువ్వు పుయ్యాలంటే విత్తనాలు నాటి లేదా మొక్క అంటుగట్టి నాటి మట్టి, నీళ్లు, ఎరువులు ఏసి దాన్ని ఎంత జాగ్రత్తగా ప్రతిరోజు వాటరేస్తూ పెంచుకొచ్చామో, ధ్యానం కూడా అంత శ్రద్ధగా చేసినప్పుడు ఆ ఫలితాలు మనకిస్తుంది. మరి అలాంటి ధ్యానం చేయడానికి ఏంటి అవరోధాలు? ఎందుకు చేయలేకపోతున్నాం? అందుకే రత్నాల్లాంటి 5 విషయాలు మీకు చెప్తానండి ధ్యానంలో. ధ్యానం చేయడం వల్ల మనకి ఫలితం 100% కావాలంటే ఈ 5 రత్నాల్ని మనం ధ్యాన సాధనలో ఉపయోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. నా దృష్టిలో ఇవి మనకి తప్పనిసరిగా ఉంటే, మనం అనుకున్న గమ్యాన్ని ధ్యానం చేసి ఏది సాధించాలనుకుంటున్నామో, ఎలా ఆనందంగా ఉండాలనుకుంటున్నామో, ఎలా అంతర్ప్రయాణం చేయడమో దాన్ని చేరుకోవడానికి అవకాశం మనకుంటుంది. అందులో ఫస్ట్ మనకు ఉండవలసిందేంటంటే అవగాహన. అసలు మనకేం కావాలి? ధ్యానం ఎలా చేయాలి? అనేది ముందు మనకి అవగాహన ఉండాలి. ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? ఇవన్నీ కూడా మనకి అవగాహన ఉండాలి. లేకుండా ఒక విషయం మీద అవగాహన లేకుండా ఓహ్, మనం ఇప్పుడు ఒక కూర వండాలనుకున్నామండి. వంకాయ కూర వండాలనుకున్నాం గుత్తి వంకాయ. అప్పుడు ఏం చేస్తాం మనం? వంకాయ కూరలోకి ఏం కావాలి? గుత్తి వంకాయ వండాలంటే చిన్న వంకాయలు కావాలి మనకి. లేతగా ఉండాలి. దాంతో ముచుకులుండాలి. అందులో వేయడానికి ఆయిలు, ఆనియను, మిర్చి, ఇంకా అల్లం, వేరుశెనగ పప్పు పెడితే వేరుశెనగ పప్పు గ్రౌండ్ నట్ తెచ్చి పీస్ చేసి పెట్టుకోవాలి. ఆహ్, లేదు పుట్నాలేస్తామంటే పుట్నాలు తెచ్చుకోవాలి. మనం ఏ ప్రాసెస్ అయితే చెయ్యాలనుకుంటున్నామో, ఏదైతే టేస్ట్ కావాలనుకుంటున్నామో దానికి తగినయన్నీ తెచ్చి మనం పెట్టుకుంటాం. అవి పెట్టుకోకుండా మనం ఆ ప్రాసెస్‌లోకి వెళ్ళలేం. అలాగే ధ్యానం చేయాలంటే ధ్యానం ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అనేది మనం అవగాహన చేసుకొని పూర్తి అవగాహన ఉండాలి. ఆ ధ్యానం వల్ల మనకి ఏది కోరుకుంటున్నా కూడా అవగాహన ఉండాలి. ధ్యానం చాలా రకాలున్నాయి. చాలా పద్ధతులున్నాయి. ధ్యానం ధ్యానం కోసమే చేయడం సరియైన ధ్యానం అంటారు బుద్ధ భగవానుడు. సో, ధ్యానం మీద మనకి అవగాహన లేకుండా ఆళ్ళు కళ్ళు మూసుకోమన్నారు. ఈరోజు కళ్ళు మూసుకుందాం. రెండో వాళ్ళొచ్చారు చెప్పారు. "అబ్బే! కళ్ళు మూసుకుంటే అవ్వదండి. మీ దృష్టి ఎళ్ళి ఒక దీపం మీద కానీ, ఒక ఫోటో మీద కానీ పెట్టుకోండన్నారు." ఓకే. అది చేసాం. ఇంకోళ్ళు మనకి చెప్పారు. అన్నీ అంటే ధ్యాన పద్ధతులు ఇవి తప్పు అని కాదండి. చాలా పద్ధతులున్నాయి. మనకి ఏది సూటబుల్లు, మనం దేన్ని అనుసరించాలనుకుంటున్నాము అనేది మనకు అవగాహన తప్పకుండా ఉండాలి. ఒకళ్ళు భృకుటి మీద పెట్టండంటారు. నాసికాగ్రం మీద పెట్టండంటారు. హృదయ స్థానం మీద పెట్టండంటారు. ఒకళ్ళు జపం మీద పెట్టండి. ఒక నామస్మరణ మీద పెట్టండంటారు. ఇలా ఎన్నో రకాల ఆహ్, ధ్యాన పద్ధతులున్నాయి. మనకి ఏ పద్ధతి అవగాహనుంది. దేనిలో ముందుకెళ్ళగలము అనే విషయాన్ని మనం తప్పకుండా ముందు మనం అవగాహనకి తెచ్చుకోవాలి. అది తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని సాధించగలుగుతాం. అవగాహన లేకుండా ఏ పని చేయలేం కదండీ! అందువల్ల ఫస్ట్ మనం ఏంటంటే అర్థమైంది, అర్థమైంది అనుకుంటూ ఉంటాం. ఎంత అర్థమైంది? లేదండి అర్థమైపోయిందండి. అంటే అర్థమైపోతూ ఉంటుంది. అది చెప్పినప్పుడు ఏదైనా ఒక విషయం విన్నప్పుడు మనకు అంతా తెలుసనుకుంటాం. ఆ తెలుసనుకున్నప్పుడు తెలుసు అనుకుంటే ఇంక కొత్త విషయం మనం నేర్చుకోలేం. ఎందుకంటే మార్పనేది సహజం. ప్రతిరోజు మార్పనేది జరుగుతూ ఉంటుంది. ఏ అలాంటప్పుడు మనకు తెలుసు అనుకోని మనం
తలుపులు మూసి కూర్చుంటే ఇప్పుడు ఒక తలుపు మూసామనుకోండి లోపలికి ఎవరైనా రాగలుగుతారా? రాలేరు. కదా! మన తలుపు తెరిస్తే కదా! అలాగే మన హృదయ తలుపులు తెరుచుకొని ఆలోచన విధానాన్ని తెరుచుకొనుంటే మనకి ఆ ధ్యానం మీద ఒక మంచి అవగాహనొస్తుంది. అది సజ్జన సాంగత్యం వల్ల అవ్వచ్చు, గురువులు వాక్కుల వల్ల అవ్వచ్చు, స్వాధ్యాయనం వల్ల అవ్వచ్చు. అలా ఎవరు ఏ రీతిలో దాన్ని అవగాహన చేసుకోగలిగితే ఆ స్థాయిలో మనం సంసిద్ధంగా ఉంటే అది నేర్చుకోవాలని, చెయ్యాలని సంసిద్ధంగా ఉంటే దాని అవగాహన కలుగుతుంది. అర్థమే చేసుకున్నామనుకోండి, అర్థము అంటే సగమని కూడా భావం ఉంది. అలా సగం అర్థం చేసుకొని ఏదో సాధిద్దామని మనం ముందు కూర్చుంటే సాధించలేకపోవచ్చు. అందువల్ల పూర్తి అవగాహన, విషయం యొక్క అవగాహన మనకి సంపూర్ణంగా ఉండాలి. ఇది మొదటి రత్నం మనకి. అవగాహన లేకుండా ఏ పనిలోనూ కాలు పెట్టకూడదు. ఎందుకంటే అది ఆరంభ అవుతుంది. మళ్ళీ మనకి తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేయాలో తెలియకపోవచ్చు. అప్పుడు మనకు అనిపించొచ్చు, "అన్నో నా కళ్ళు తిరిగినట్టున్నాయి, తల బరువుగా ఉన్నట్టుంది, గాల్లో తేలినట్టుంది. ఏంటి ఇలాంటివొస్తున్నాయని" కళ్ళు తెరిచేయొచ్చు మధ్యలో. మనం లేచి వేరే చోటకెళ్ళిపోవచ్చు. లేతే కంగారు పడొచ్చు, గాబరా పడొచ్చు. ఇలాంటియన్ని. అందువల్ల సరియైన అవగాహన బుద్ధ మహాశయుడు కూడా అదే చెప్పారు. ఒబ్ సరియైన అని వాడతారాయన. ప్రతి దానికి ఏంటి సరియైన అవగాహన, సరియైన ధ్యానము, సరియైన ఆలోచన, సరియైన పని అన్ని. అంటే ఆ పని మంచి చెడులు ఉండకపోవచ్చు. కానీ సరియైనది మాత్రం అయ్యుండాలి. ద్వందానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అన్నిటిని సమానంగా తీసుకున్న ఏది సరి అయింది అనేది మాత్రం నిర్ణయించుకోవాలి. అంటే మొట్టమొదట మనకు ఉండవలసిన ముఖ్యమైన రత్నం ఏంటంటే అవగాహన. పూర్తిగా అర్థం చేసుకొని కూలంకుషంగా ఆ విషయాలను మనం తెలుసుకుంటూ ఉండాలి. అప్‌డేట్ అవుతూ ఉండాలి. లేదంటే అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న పద్ధతులు తర్వాత ఉండవు. మనం ఏ పద్ధతిలో బాగా వెళ్తున్నాం? ఏది మనకు సూటబుల్ అవుతుంది? ఏ తీరులో మనకు బాగా అవగాహనొస్తుంది? నాకు పద్మాసనం వేసుకుంటే చాలా బావుంటుందండి. ధ్యానం బాగా కుదురుతుంది. నాకు చైర్‌లో కూర్చుంటే ధ్యానం బాగా కుదురుతుందండి. నేను కూర్చోలేనండి అంతసేపు. అందువల్ల నేను పడుకొని కూడా ఒక్కోసారి ధ్యానం చేస్తాను. ఇలా ఎవరికి సూటబుల్ ఆళ్ళకుంటాయి. సుఖాసనము అని మనకి చాలా క్లారిటీగా చెప్పారు. సుఖాసనం అని క్లారిటీగా చెప్పారు. అంటే సుఖాసనం అంటే ఇప్పుడు మా మదర్ ఉన్నారు. ఆవిడకి 80 ఇయర్స్. తను ఎక్కువ కూర్చోలేరు కాబట్టి ఏం చేస్తారు? ఒక కుర్చీ వేసుకొని తర్వాత ముందు ఒక కుర్చీ వేసుకొని దాని మీద కాళ్ళు చాపుకొని మెడిటేషన్ చేస్తారు. నా మనవరాలుంది. దానికి 6 సంవత్సరాలు. అదేం చేస్తది? జేజమ్మ అలా చేస్తుంది కాబట్టి నేను అలాగే చేస్తాను. 2 కుర్చీలు తెచ్చుకొని ఏసి కూర్చుంటది. నువ్వు పద్మాసనం వేసుకో అంటే, జేజి అలాగే చేస్తుంది కదమ్మా! అంటారు. అంటే ఇక్కడ సుఖాసనం అనేది అందరికీ ఒకటి కాదు. ఎవరు శారీరక పరిస్థితులను బట్టి, ఎవరు ఏ భంగిమలో కూర్చుంటే రిలాక్స్‌గా ఉంటుందో, ఆ భంగిమలో కూర్చొని ధ్యానం చేయమని దానర్థం. మనం అలా చేయాలి తప్ప, అందరూ ఓపిక ఉన్న వాళ్ళము కాళ్ళు చాపు కూర్చొని, ఓపిక లేనోళ్ళు కాళ్ళు చాపుకొని కూర్చోకుండా, మనకి సరైన ఒక పద్ధతిలో మనకి చేసుకుంటే, ఆ ధ్యాన స్థితికి తొందరగా వెళ్ళగలుగుతాం. సో, ఫ్రెండ్స్ మనకి ముందు అసలు మనకి ఏం కావాలి? మనం ధ్యానం చేద్దాం అనుకుంటున్నామా? ధ్యానం చేద్దాం అనుకుంటున్నామా? శ్వాస మీద ధ్యాస చేద్దాం అనుకుంటున్నామా? ఇలా ఒక క్లారిటీ ఉండి, ఒక అవగాహన చేసుకొని, ఇది ధ్యానం విషయంలోనే కాదు మిత్రులారా. ఏ పనిలోనన్నా, ఏది చెయ్యాలనుకున్నా, జీవితంలో ఏది సాధించాలనుకున్నా, ఏది మనం అనుకున్న లక్ష్యాన్ని ఎక్కడ చేరుకోవాలనుకున్నా, మొట్టమొదట మనకు ఉండవలసింది విషయ అవగాహన. అది ముందుగా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఆ అవగాహన మనం తెచ్చుకోవాలి. మిడిమిడి అవగాహనతో ఏ పనిని మనం చేయకూడదు. ఇక రెండవది మనకి నమ్మకం. అబ్బే! ఈ పని నేను చేయలేనండి. నమ్మకం దేని మీద ఉండాలి? రెండిట్ల మీద ఉండాలి. ఒకటి మన మీద మనకు ముందు నమ్మకం ఉండాలి. 2 మనం ఏ విషయాన్నైతే, ఏ పనినైతే సాధించాలనుకుంటున్నామో ఆ పని మీద నమ్మకం ఉండాలి. ధ్యానం అంటండి కళ్ళు మూసుకుంటే ఏమన్నా వస్తదండి? ఆరోగ్యం అంట, మెమరీ పెరుగుతదంట, ఇంకా అంటే ఆనందంగా ఉంటారంట, చాలా ఆత్మజ్ఞానం వస్తదంట, అంటే దాని మీద మనకు నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకుండా పనెలా చేస్తామండి మనం? నమ్మకం, విశ్వాసం అనేది ఉండాలి కదా! ఉంటేనే ఆ పని. పూర్తి నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ పని మనం చేయగలుగుతాం. హాఫ్ మైండ్‌తో పని నమ్మకం లేకపోతే ఆ పని మీద మనం చేయలేం. ఈ పని అవుతదా? ఆ! అని అనుకుంటే ఆ పని అవ్వదు. అబ్బా! నేను ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తానండి. చేయగలనండి. ఏదో వచ్చండి. కానీ మనకు నమ్మకం లేదు. ఎంతండి బాబు 4 గంటల్లో నేను ఒక పేపర్ టైప్ చేయగలను అనుకున్నామనుకో, అంటే ఆ పని మీద మనకు నమ్మకం లేకుండా పనిలోకి ఎందుకు దిగాలి? సంపూర్ణంగా 100% నమ్మకం చేసే పని మీద ఉండాలి. అంతకు మించి 100కి 200 పాయింట్స్
మన మీద మనకి నమ్మకం ఉండాలి. అప్పుడు ఎప్పుడో ఆ పని చేద్దాం అనుకున్నానండి. మిషన్ నేర్చుకుందాం అనుకున్నానండి. అప్పుడు మిషన్ కుట్టేసరికి నా కాళ్ళు లాగేసిందండి. నాకసలు రాలేదు. ఆ కటింగే రాలేదండి. అదే ఇప్పుడు ఉంటుందా? అదే పని ఇప్పుడు చెయ్యాలంటే ఉంటుందా? కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆ విషయాలు మారిపోతూ ఉంటాయి మిత్రులారా. అందువల్ల మన మీద మన నమ్మకం ఒకప్పుడు చేసినా ఫెయిల్యూర్ అయ్యుండినా, ఇప్పుడు ఫెయిల్యూర్ అవ్వక్కర్లేదు. ఆ పని మనం సక్సెస్ చేయగలం అనే నమ్మకం మనకుండాలి. మన మీద మనకి ఒక పూర్తి నమ్మకం. ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ మనిషికి నమ్మకం లేకపోతే ఎలా చేస్తాం ఆ పని మీద? అదే మన ఎప్పుడైతే నమ్మకం లేదో 50% ఓడిపోయినట్టే. మనం ఎప్పుడైతే నమ్మకం ఉందో 100% నెగ్గినట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. మన మీద మనకి నమ్మకం లేకపోతే ఏ పని మనం చేయలేం. దీనికి మనం ఆ నమ్మకం ఏర్పరచుకోవడానికి ఏంటి? ఏ లక్షణాలుండాలి? మన స్కిల్స్ మనకు తెలియాలి. మనం అంటే నేను ఏ పని బాగా చేయగలను? పని మొదలుపెట్టినప్పుడు ఏ పని నేను బాగా చేయగలను? ఏ పనిలో నాకు సామర్థ్యం ఎక్కువుంది? దాన్ని ఎలా చేయగలను? ఎంత సమయం నేను కేటాయించగలను? ఎంత ఎనర్జీ ఇవ్వగలను? ఎంత అటెన్షన్ పెట్టగలను? ఏ అనేవి తప్పకుండా ఆలోచించుకోవాలి. మనం ఈ నేను చేయాలనుకుంటున్నాను. నేను పొద్దున్నే లేసి 7-8 ధ్యానం చేద్దాం అనుకుంటున్నానండి అనుకున్నాం. ఒక నిర్ణయం తీసేసుకున్నాం. మనం ఎంత ఆ టైం అనేసరికి 7-8 అనే టైము మనకి ఎలాగా ఆ టైంలో పిల్లలకి స్కూలు బాక్సులు కట్టొచ్చు. లేతే ఆయనకి ఆఫీస్‌కి పంపించాలి. మనం వర్కింగ్ వుమెన్ అయితే మనం తొందరగా వంట చేసి ఎవరి బాక్సులు సర్దుకొని మనం బస్ పట్టుకోవడానికో, బండి తీసుకొని బయలుదేరాలి. అలా మనం నేను చేయగలనని నేను నమ్మకం పెట్టుకొని, ఆ టైము, రిసోర్సు ఆ విషయం మీద అవగాహన అది లేకుండా నాకు నమ్మకం ఉందండి అంటే నమ్మకం రాదండి. ఆ నమ్మకానికి తగినట్టుగా మనం స్టెప్స్ ఏసుకోవాలి. ఏ పని ఎప్పుడు చేయగలను. మార్నింగ్ 5-6 అది నా టైం అండి. నేను చేసుకోగలను. ఎందుకంటే రోజు 6కి లేసేది ఒక గంట ముందు లేస్తే మన పని మనం చేసుకోగలుగుతాం. మన ధ్యానం మనం చేసుకోగలం. అలా లేదంటే నైట్ టైమ్, లేదంటే మధ్యాహ్నం టైం. అలాగే హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళకి మధ్యాహ్నం అయితే ఖాళీ ఉండదు. పిల్లల్ని పంపించేసాక టైం టైం కొంచెం మిగులుతుంది. అలాగే మగవాళ్ళనుకో పొద్దున్న మన వంటింట్లో కుస్తీ పడతాం తప్ప మగవాళ్ళు వంటింట్లోకి రారు కాబట్టి ఆళ్ళు మార్నింగ్ టైమ్ చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఎప్పుడో చేసుకోవచ్చు. అలాగా మనం మన మీద మనం నమ్మకం పెట్టుకొని చేసుకోవడానికి కూడా ఏ సోర్స్ ఉన్నాయనేది తప్పకుండా ఆలోచించుకోవాలి. నేను ఒక మైలు నడవగలను. ఒక మైలు నడవగలను. 100 మైళ్ళు నడుస్తానని నేను నా మీద నమ్మకం పెట్టుకుంటే 100 మైళ్ళు నడవలేను. ఒక మైలు నడవగల సామర్థ్యం నాకుందని నాకు తెలిసినప్పుడు దాన్ని 2కి, 3కి పెంచుకుంటూ వెళ్ళగలను. అంతేగాని ఒకేసారి 100కెళ్ళడం అనేది ఇంపాసిబుల్. అంతే గదా! ఎవరు చేయరు మనం. కా అప్పుడేం చేయాలి మనకి? చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. ఇది మూడో రత్నం మనకి. ఇప్పుడు నమ్మకముంది. ఓకే. విషయం మీద అవగాహన ఉంది. ఓకే. మనకి 2 విధాలమైన నమ్మకం ఉంది. ఒకటి మనం చేసే పని మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. మన మీద మనకు నమ్మకం ఉంది. అంటే మనం టైమ్‌ని అడ్జస్ట్ చేసుకోగలం. దాని మీద అటెన్షన్ పెట్టగలం. దాని మీద నుంచి దాని గురించి తెలివితేటల నాలెడ్జ్‌ని మనం తీసుకోగలుగుతాం. ఇంకా ఆ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోగలుగుతాం. నేను ఎక్కువ సేపు కూర్చోగలను. నేను కళ్ళు మూసుకొని ఉండగలను. మౌనంగా ఉండగలను. ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస పెట్టగలను. అలా మనల్ని మనం మలుచుకోగలమా లేదా? ఆ నమ్మకం మనకుంది. అప్పుడు థర్డ్ రత్నం ఏంటంటే మనకు ఉండవలసిన పంచరత్నాల్లో మూడోది శ్రద్ధ. శ్రద్ధ ఉండాలి. సరే ఒకటి అనేసుకున్నాం, అవగాహన వచ్చేసింది, నమ్మకం ఉంది. శ్రద్ధ లేదు మనకి. అప్పుడు ఆ పని సంపూర్ణం అవుతుందా అండి? ఎక్కడైనా అసల అవకాశం ఉందా? శ్రద్ధ లేకుండా ఆ పని చేయడానికి? ఉండదు గదా! శ్రద్ధ అనేది ఎప్పుడూ ఉండాలి. శ్రద్ధ ఉండగానే మనకి శ్రద్ధలో మళ్ళీ 2 రకాల ఆలోచనలు. ఒకటి ఎవరైనా చెప్తే మనం చేస్తున్నామనుకో, ఆ పని మీద శ్రద్ధ తక్కువుంటుంది. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగానికెళ్ళాం. మనం వర్క్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి. అలా చేయడానికి, మనకిష్టమైన పని చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది తప్పకుండా. ఎక్కువ శ్రద్ధ పెడతాం. మనకి ఇష్టం మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఇప్పుడు నాకు సినిమా చూడడం చాలా ఇష్టం అనుకోండి. పనంతా అయిపోయాక 10 అయినా, 11 అయినప్పుడు పెట్టుకొని నేను టీవీ పెట్టుకొని సినిమా చూస్తాను. ఎందుకు చూస్తాను? నాకు శ్రద్ధ ఉంది. సినిమా చూడాలని ఇష్టంతో కూడిన శ్రద్ధ ఉంది. అందుకు ఆ పని నేను ఎక్కువ చేస్తా. లేదు నాకు వంట చేయడం బాగా ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు నేనేం చేస్తాను, పొద్దున్నే ఒక అరగంట ముందు లేచి ఒక కూర దగ్గర 2, 3 రకాల కూరలు వండుతాను. ఒక వేపుడు చేస్తాను, ఒక పచ్చడి చేస్తాను. ఎందుకంటే నాకు శ్రద్ధ ఉంది. అంటే శ్రద్ధ ఉండి ఏదైనా పని మనం చేస్తే దాని మీద మనం ఫుల్ పార్టిసిపేట్ చేస్తాం. మనసా వాచా కర్మేన అంటాం చూడండి అలా చేస్తాం. అదే ఇప్పుడు నేను చెప్పాను.
ఏమండి మీరు ధ్యానం చేయండి సీత గారు, మీకు చాలా బాగుంటుంది అని నేను చెప్పాను. అప్పుడు ఆవిడ ఏం చేస్తారు, ఇది నా శ్రద్ధ, ఆవిడ శ్రద్ధ కాదు, నేను చెప్పాను కాబట్టి ఆవిడ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, 5 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు, మహా అయితే పావుగంట చేస్తారు, లేదంటే నేను పక్కన ఉన్నంతసేపు చేస్తారు. ఇంతే జరుగుతుంది. అదే ఆ శ్రద్ధను ఆవిడకి అందించగలిగితే, ఆవిడకి ఆ శ్రద్ధ క్రియేట్ అవుతే, ఆ విషయం మీద అవగాహన ఇవ్వగలిగితే మనం, ఆ శ్రద్ధ వచ్చిందంటే అది నచ్చింది, ఆవిడకి శ్రద్ధ వచ్చింది అనుకుంటే, ఆవిడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అక్కడ నేను ఉన్నా లేకపోయినా, ఆవిడ ఇంట్లో పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా టైంని అడ్జస్ట్ చేసుకొని, అనుకూల పరిస్థితులను సృష్టించుకొని, ఆళ్ళు టైం చేసుకొని చేస్తారు. వీలుంటే చేసేది కాదు, వీలు చేసుకొని చేసేదిగా మారుతది శ్రద్ధ ఉన్నప్పుడు. మరి శ్రద్ధ అవసరమా కాదా అండి? శ్రద్ధ ఉండాలి కదా! మనం అనుకుంటాం, ఏ పని చేసినా నేను చాలా శ్రద్ధగా చేస్తానండి అని. శ్రద్ధగా చేస్తానండి. ఎంత శ్రద్ధగా చేస్తామంటే, అన్నం తింటూ, టీవీ చూసినంత, కాఫీ తాగుతూ, సెల్ చూస్తూ, ఇలా రెండేసి పనులు చేస్తూ ఉంటాం మనం. అసల టైంని అడ్జస్ట్ చేసుకోవడంలో మనకు మనమే హీరో. దానివల్ల ఏమవుతదంటే, ఆ శ్రద్ధ ఏమవుతదండి? 2 విషయాల మీద డివైడ్ అవుతది. ఇప్పుడు మనం ఒక రూ. 1000 దాచుకున్నాం. రూ. 1000 పెట్టుకొని ఒక పట్టు చీర కొనుక్కుందాం అనుకున్నాం. 500, 500కు 2 వాయిల్ చీరలు కొనుక్కున్నట్టు అవుతుంది. 2 వైపులా అదే విషయాన్ని మనం డివైడ్ చేస్తాం. అప్పుడు శ్రద్ధ ఎలా ఉంటది? తగ్గిపోయింది గదా! శ్రద్ధ ఏమవుతుంది? రెండిట్ల మీదకి విషయ అవగాహన రెండిట్ల మీద కేంద్రీకరించవలసొస్తది. ఆ! ఎ ఓ పక్కన మనం వంట చేస్తూ ఉంటాం. పత్రిసారి చెప్పినయో, లేతే సినిమా పాటో, లేతే అన్నపూర్ణ స్తోత్రమో, లేదా విష్ణు సహస్రాలో పెట్టుకుంటాం. ఇక్కడ వంట మీద దృష్టి ఉంటది. అవి వింటున్నట్ల మీద దృష్టి ఉంటది. రెండిట్లో దేని మీద పూర్తి కాన్సంట్రేషన్ ఉండదు. మొత్తం అయి వింటామా, మధ్యలో కొన్ని విష్ణు సహస్రాలు మిస్ అవుతాం. డెఫినిట్‌గా మిస్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ ఆలోచిస్తాం. కారం ఎంతెయ్యాలి? ఉప్పు ఎంతెయ్యాలి? పసుపు ఎంతెయ్యాలి? ఈ ఆలోచన వచ్చినప్పుడు అయి మిస్ అవుతాం. ఇక్కడ రొటీన్‌గా చేసే పనులుంటాయి కదా! ఆ పనులు చేసినప్పుడు అవి మనకి వింటూ ఉంటాం. ఇలా ఆ శ్రద్ధ ఉండాలంటే పూర్తి కాన్సంట్రేషన్ ఒకే విషయం మీద పెట్టాలి. అప్పుడు చూడండి విషయం ఎంత బావుంటదో. ఏదో ఈరోజు మనకి సెల్ చేతిలో ఉంది కదా అని అది పెట్టుకుంటూ, వింటూ, పనులు చేసుకుంటూ ఉంటే కాన్సంట్రేషన్ ఉంటుందా? ఒక విషయాన్ని మనం చూడాలని. ఎందుకు మన జూమ్ సెక్షన్‌లు కూడా చాలా మంది అటెండ్ అవుతామండి అంటారు. ఎవరో పిలుస్తారు. అంటే శ్రద్ధ గురించి చెప్తున్నాను మిత్రులారా మనకి. పిలుస్తారు. మేడం ఈరోజు జూమ్ సెక్షన్ ఉంది, అటెండ్ అవ్వండి మాస్టర్స్ అంటారు. అయ్యో! అటెండ్ అవ్వకపోతే బాగోదని అటెండ్ అవుతాం మాట. వీడియో ఆఫ్ చేసుకొని, అది పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క మాట చెవిలో పడతది, ఒక్కొక్క మాట చెవిలో పడదు. అది శ్రద్ధ అవుతుందా? ఆ సమయానికి వినాలనే తపనతో, ఒక ఆర్తితో మనం కూర్చొని అయి వింటున్నామనుకోండి, అప్పుడు మనకయి చెవిలోకి తప్పకుండా వెళ్తాయి. ఒక 100 మాటలు వింటే అందులో ఒకటో, రెండో మన మీద పని చేయొచ్చు. అందుకే మనకు చెప్తారు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగని కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళా సూక్తి. ముందు వింటే కదా అది ఫాలో అవ్వాలో, అవ్వకూడదో తెలియడానికి. ఎలా వినాలది? శ్రద్ధగా వినాలి. ఒక మంచి శ్రద్ధగా వినేవాళ్ళు, ఒక మంచిగా వినేవాళ్ళే ఒక మంచి రైటర్ అవ్వగలరు, మంచి వక్త అవ్వగలరు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. విన్నప్పుడు కదా ఏది స్వీకరించాలి, దేన్ని వదిలేయాలి తెలుస్తది. ఆ శ్రద్ధే లేకపోతే, ఇప్పుడు ధ్యానం చెయ్యాలి 41 రోజులు. ఒక నియమం పెట్టుకున్నాం. ఆ! 4 రోజులు చేశాక, ఐదో రోజు చేశాక, ఈ టైంలో కొంచెం ఇదుంది. ఈరోజు గంట చేద్దాం అనుకున్నాం. ఒక అరగంట చేద్దాంలే. రేపు గంటన్నర చేయొచ్చులే అనుకుంటాం. మళ్ళీ ఆ గంటన్నర అరే! ఎల్లుండి చేద్దాంలే. ఈరోజు పండగ అసలు ధ్యానం చేయడానికి అవ్వదు. ఇంటి నిండా చుట్టాలు, పిల్లలు. ఇలా ఏంటంటే ఏదో ఒక రీజన్ మనకు కనిపిస్తూ ఉంటది. ఆ శ్రద్ధ లేనప్పుడు. అదే శ్రద్ధ ఉంటే ఎవ్వరి ఇంట్లో ఉన్నా, అమ్మ నాకిది మెడిటేషన్ చేసుకున్న టైము. నేను కొంతసేపు ధ్యానం చేసుకొనొస్తాను. ఈలోపు మీరు ఇది చూడండి. లేతే టీవీ పెట్టుకోండి. లేదంటే ఈ పని చేయండి. లేదంటే వాళ్ళతో మాట్లాడండి అని వాళ్ళకేదో పని పురమాయించి మన ధ్యానం మనం చేసుకుంటాం. అందువల్ల మనకు అవగాహన ఎంత అవసరమో, మనం నమ్మిన విషయం మీద నమ్మకం ఎంత అవసరమో, మనం తెలుసుకున్న విషయం మీద నమ్మకం ఎంత అవసరమో, మన మీద మనకి అంతకు మించిన నమ్మకం అవసరం. అలాగే మనకి శ్రద్ధ కూడా చాలా అవసరం. మరి శ్రద్ధ ఉంది, నమ్మకం ఉంది, అవగాహన ఉంది. ఇంక చేయవలసిందేంటండి? సాధన. నాలుగో పంచరత్నం మనకి సాధన. సాధనమున పనులు సమకూర్చు ధరలోన అంటారు. ఏ పనైనా సాధన వల్ల మనం
పొందగలం. అసలు డౌటే లేదు. సాధనతో మనం ఏదైనా సాధించొచ్చు. సాధన లేకపోతే తినగ తినగ వేము తియ్యగుండు అంటారు. తినగా తినగా వేపే తియ్యగా అయిపోయినప్పుడు. అంటే సాధన. రోజు అదే పని చేస్తూ, అదే పని చేస్తుంటే. ఇప్పుడు సంగీతం రాలేదు మనకి. సాధన చేస్తున్నాం. సాధన చేయగా చేయగా సంగీతంలో పాడడం. అయ్యో! నేను పాడితే ఎవరు వినలేరండి అనే స్థాయి నుంచి అమ్మా! ఒక పాట పాడమ్మా అనిపించుకునే స్థాయికొస్తాం. ఎప్పుడు? సాధనున్నప్పుడు. అయ్యో! మా అమ్మాయికి వంట చేయడం రాదండి. ఈలో 10 రోజులు వంట వండామంటే అదే వచ్చేస్తూ ఉంటుంది. అందుకంటే సాధన ఉండాలి. అంటే థియరీగా కాదు. అవగాహన అనేది థియరీగా మనకొస్తుంది. సాధన అనేది ప్రాక్టికల్. చేస్తూ ఉండాలి. అది సాధన చెయ్యాలంటే మనకి ఒక స్కూల్‌లో మాస్టర్ ఉన్నారండి. ఒక లెసన్ చెప్తున్నారు. ఆ లెసన్ చెప్పినప్పుడు క్లాసులో 80 మంది పిల్లలుంటే 80 మందికి ఒకలాంటి మార్కులొస్తాయా? రావు. ఒకళ్ళకి 100కి 100 రావచ్చు. ఒకళ్ళకి 80 రావచ్చు. ఒకళ్ళకి 70 రావచ్చు. ఒకళ్ళకి 35 రావచ్చు. ఎందుకు తక్కువొస్తున్నాయి? ఎందుకు తేడాలొస్తున్నాయి మరి? అదే మాస్టరు, అదే క్లాసు, అదే ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నప్పుడు. అంటే వీళ్ళకి శ్రద్ధ, సాధన తక్కువుంటే మార్కులు తక్కువ పడతాయి. చెప్పినప్పుడు సరిగ్గా విని అవగాహన చేసుకునే శక్తి లోపం వల్ల మార్కులు తక్కువొస్తాయి. అలా కానీ టీచర్ అక్కడ చెప్పే టీచర్ అందరికి ఒకలా చెప్తారు కానీ, వీళ్ళకి మంచిగా చెప్పాలి, వీళ్ళకి చెడ్డగా చెప్పాలి అని ఎక్కడ అనుకోరు కదండీ! అందరికి అదే లెసన్ చెప్తారు. అలా చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి పీరియడ్స్ ఉంటాయి. అందులో టైంలో చెప్పాలి అలా. సో, ఇక్కడ శ్రద్ధ. ఏదైనా ఒక ఆటలు తీసుకోండి. చదువు విషయమే కాదు. ఒక ఆటల్లో క్రికెట్ ఆడాలి, వాలీబాల్ ఆడాలి, ఖో ఆడాలి. ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు అంత షార్ప్‌గా ఎందుకు ఆడేస్తున్నారు? వాళ్ళకి శ్రద్ధ ఉంది, సాధన ఉంది. అందుకు ఆళ్ళు బాగా ఆడగలుగుతున్నారు. ఎప్పుడైతే శ్రద్ధొచ్చిందో దానిది ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఉంటుందో ప్రతి విషయం తెలుసుకొని, మెళకువలు తెలుసుకొని, సాధన చేసి, నెట్ ప్రాక్టీస్ చేసి, ఇంట్లోకి వెళ్ళినా ఎక్కడున్నా టైం దొరికినప్పుడల్లా వాళ్ళు అది ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తారు. అందుకు రాగలుగుతుంది. సాధన లేకుండా మనం దేన్ని సాధించలేము. బుక్‌లో చదివినంత మాత్రాన మనకి వచ్చేస్తుందంటే రాదు. ఏదైనా సరే. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి. మనం పుస్తకాలు చదివేసి జ్ఞానం వచ్చేసింది అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం వస్తుంది. సాధన చేస్తేనే జ్ఞానం వస్తుంది. సాధనలోనే మనకు తెలుస్తుంది. జ్ఞానం అంటే స్వ అనుభవము, స్వ అనుభూతి. అంతే తప్ప ఆహ్, ఏదో బయట విని నేర్చుకునేది అయితే కాదు అంటారు. ఆహ్, అందువల్ల మనం సాధన చెయ్యాలి. ఎందుకు? ధ్యానం చెయ్యి, నీకు నువ్వే చేసుకో. ఎవరి ధ్యానం వాళ్ళే చెయ్యాలి అని ఎందుకు చెప్తారు? అంటే అందులో ఉన్న విషయాన్ని మనం గ్రహించుకోగలుగుతాం కాబట్టి, ఎవరు ధ్యానం వాళ్ళే చేయాలి అని మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆహ్, ఎప్పుడైతే సాధన చేస్తున్నామో, అవసరమైనవి ఏది, అనవసరమైనది ఏది అని మనకు తెలుస్తది. మనం చెప్పుకుంటాం ఉదాహరణ కదండీ! శిల్పం గురించి చెప్తూ ఉంటాం. రాయి శిల్పంగా మారిస్తే ఆహా! ఎంత బావుంది. ఏం చేయాలని అడిగితే ఆ శిల్పి చెప్పాడంట, నేనేది చేయలేదండి. నేను చేసిందల్లా ఏంటంటే, ఆ రాతిలో ఎక్స్‌ట్రా ఉన్న పార్ట్‌ని తీసేశాను. అక్కర్లేనివి తీసేశాను కాబట్టి, అది శిల్పంగా మారిపోయింది అని చెప్పాడంట ఆయన. అంటే శిల్పం అంటే కొత్తగా మనం సృష్టించేది కాదు. మనలో జ్ఞానం అంటే కొత్తగా బయట నుంచి వచ్చేది కాదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడమే జ్ఞానరూపం. అప్పుడే రత్నంగా మారుతది. శిల్పంగా మారుతదని ఎందుకు చెప్తామంటే, మనలో ఉన్న ఆటిల్ని పోగొట్టుకోవాలి. బుద్ధుడు కూడా చెప్పాడంట. అందరూ అడిగారు, "ఇన్నేళ్ళు మీరు సంసారాన్నొదిలి, రాజ్యాన్నొదిలి ఎళ్లి అంత కఠినమైన తపస్సు చేశారు కదా! మీరు ఏం పొందారు?" అని అడిగారంట. ఊళ్ళోకొచ్చాక బుద్ధుడు ఆహ్, సత్సంగాలు చేస్తున్నప్పుడు. నేను ఏం పొందాను? ఏం తెచ్చుకున్నాను? ఏమీ లేదమ్మా. నేను అరిషడ్ వర్గాలని వదులుకోగలిగాను అని చెప్పాడంట. ఆయన జ్ఞానం పొందానని చెప్పలేదండి. జ్ఞానం పొందాడని మనం చెప్తున్నాం. జ్ఞానులెవరు నేను జ్ఞానినని చెప్పుకోరు. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి. మనం ఇంత చదివి అంత జ్ఞానం ఉందన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. హ్మ్. ఏది వదులుకోవాలో తెలుసుకున్నాను. ఏది వదలాలో దాన్ని వదులుకున్నాను అన్నారంట. అది ఎలా వచ్చిందాయనకి? సాధన వల్లొచ్చింది. సాధన వల్ల వచ్చింది. ఎంత వదులుకోవాలి, ఏది ఎంత ఉపయోగించుకోవాలనేది తెలియాలి. మనం చెప్తూ ఉంటాం. నేను ధ్యానం చేశాక చాలా మారిపోయానండి. అసలు కోపం రావట్లేదండి. ఎవ్వరి మీద ఈర్ష్య పడట్లేదండి. ఎవరి మీద విసుక్కోవట్లేదండి అని. చిన్న తేడా ఏదన్నా వస్తే కస్సుమంటాం. మళ్ళీ ఏమంటాం, నాకసలు కోపం రాదండి. ధ్యానం చేయడం వల్ల చాలా శాంతంగా ఉంటున్నాను. ఆళ్ళే ఎదుటి వాళ్ళే కోపం తెప్పిచ్చేస్తున్నారండి నాకు.
ఎంత శాంతంగా ఉందామనుకున్న ఆళ్ళు కోపం తెప్పించేస్తున్నారండి. అంటే ఇక్కడ మన మానసిక స్థితి ఎలా ఉందంటే, మన ఇంద్రియాలు, మన ఎమోషన్స్ మన మాట వినడం లేదు. పక్క వాళ్ళ మాట వింటున్నారు. ఆళ్ళు కోపం తెప్పిస్తే మనకు కోపమొస్తుంది. వాళ్ళు నవ్విస్తే మనం నవ్వుతాము. ఆళ్ళు సంతోషాన్నిస్తే సంతోషం తీసుకుంటాము. ఆళ్ళు ప్రేమనిస్తే ప్రేమను తీసుకుంటాం. వాళ్ళు ద్వేషాన్ని ఇస్తే వాళ్ళు ద్వేషాన్ని కలిగించుకుంటాం. చూడండి. అంటే మనం డిపెండ్ అయ్యి ఉన్నామా? ధ్యానం అంటే అవగాహన అదే మిత్రులారా. మనం అంతర్ముఖమయ్యి మనమేంటో మనం తెలుసుకోవడం, మన తత్వాన్ని వదులుకోకుండా ఉండడం, మన వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. మన స్థితిని మనం చూసుకోవాలి. తత్వం అంటే ఏంటి? వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. చిన్న కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఆహ్, అందరికీ తెలిసిన కథే. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సన్యాసులు ఇద్దరు సన్యాసులు భిక్షాటనకు వెళ్లి భిక్షం తీసుకున్నాక ఆ భిక్ష పాత్రలు కడుక్కుందామని చెప్పి దిగారంట అండి. నదిలోకి దిగి వాళ్ళు భిక్ష పాత్రలు కడుక్కుంటున్నారట. కడుక్కుంటుంటే ఒక తేలు నీళ్ళలో కొట్టుకు వెళ్ళిపోతుందంట. కొట్టుకు వెళ్ళిపోతుంటే ఒక మొదటి భిక్షగాడేమో ఆయన సన్యాసి భిక్షాటన పాత్ర తీసుకొని పైకొస్తూ "నీకెందుకురా అక్కర్లేని విషయాలు. ఆ తేలు విష జంతువు దాని మానాన దాన్ని పోనీ నువ్వు పైకొచ్చేయి" అన్నాడంట. అంటే ఈయనేమో ఆ భిక్ష పాత్ర పెట్టి ఆ నీళ్ళతో పాటు ఆ తేలుని తీసుకొచ్చి గట్టు మీదేసాడంట. గట్టు మీదేసేసరికి ఇలా తిరగేస్తుంటే భిక్ష పాత్ర పట్టుకొని అది కరిసిందంట. కాటేసింది. జివ్వుమని లాగుతది కదా! తేలు కుడితే చాలా నొప్పి ఉంటుంది కదా! ఈయనేమో చటుక్కున వదిలేసాడు. వదిలేసరికి అది మళ్ళీ నీళ్ళలోకెళ్ళిందంట. మళ్ళీ నీళ్ళలోకెళ్తేని గట్టెక్కిన ఈ సన్యాసి మళ్ళీ దిగెళ్ళి మళ్ళీ ఆ భిక్ష పాత్ర పట్టుకెళ్ళి దాంతో మళ్ళీ నీళ్ళతో పాటు తీసుకొచ్చి మళ్ళీ గట్టునేసాడంట. మళ్ళీ కుట్టిందంట. మళ్ళీ కుట్టేసరికి అయ్యో! అనుకుంటే ఈసారి చాలా జాగ్రత్తగా ఇంకొంచెం పైకేసాడంట. కానీ కెరటం వచ్చి మళ్ళీ తేలుని తీసుకెళ్ళిందంట. మూడోసారి మళ్ళీ వెళ్తున్నాడంట. మళ్ళీ మొదట ఆయన అడిగారట. "ఎందుకయ్యా నువ్వు శ్రమ పడతావు? అప్పటికే నిన్ను కుడుతూ ఉంది కదా! విష జంతువు అని నేను చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట వినలేదు. మళ్ళీ మళ్ళీ దాన్ని రక్షిస్తున్నావని." అప్పుడు ఆయన చెప్పాడంట రెండో సన్యాసి, "చూడయ్యా చిన్న జంతువు దాని తత్వాన్ని అది వదలలేదు. దాని లక్షణాన్ని అది వదలలేదు. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే కరవడం దాని తత్వం. అది వదలలేదు. అలాగే నా తత్వం ఏంటంటే దాన్ని కాపాడాలని. కాపాడే తత్వం నాది. అందువల్ల అది ఎన్ని సార్లు కుట్టినా నేను కాపాడుతానన్నాడు. చూడండి చిన్న కథలో ఎంత అర్థం ఉందో. అంటే ఒక విష జంతువే తన తత్వాన్ని వదులుకోలేనప్పుడు మనం ఎలా వదులుకుంటున్నాం మన తత్వాన్ని? ఆలోచించి. అంటే మనకు సరైన సాధన లేదన్నమాట. ఆ సరియైన సాధన లేదు. మనం చాలా మంది అనుకుంటాం. మనం లేదండి నేను చాలా ఎప్పుడూ మారనండి. నేను ఇంతేనండి అని చెప్పి మనలో ఉన్న ఆహ్, సరికాని లక్షణాలను వదులుకోకపోవడం కాదు. మనం చెప్తాం కదా! మదమాత్సర్యాలు, కోపాలు, ద్వేషాలు ఇలాంటి వాటిని వదులుకోవాలి. సరి చేసుకోవాలి మనం అనుకుంటాం. అట్లాంటి వాటిలో మార్చుకోవచ్చు. కానీ ఒక మంచి లక్షణాలుండి సరియైన గుణాలని, సరియైన తత్వంతో మనం ముందుకెళ్తున్నప్పుడు, ఇతరులను చూసి మనం మారిపోవాల్సిన అవసరం లేదు. అలా మారకుండా ఉండాలంటే ఏం కావాలండి? సాధన కావాలి. మనం వెళుతూ ఉంటాం. ఒక బిల్డింగ్ చూసి ఇలాంటి బిల్డింగ్ కావాలి, కొనుక్కోవాలనిపించొచ్చు. ఆహ్, అలా ఒక ఆశలు ఇయన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటే సాధన కుదురుతుంది మనకి. ధ్యాన సాధనకి ముఖ్యంగా ఇంద్రియాలను మనసు ఆధీనంలో ఉన్న ఇంద్రియాలని ఆత్మ ఆధీనానికి ఇచ్చేయాలి. అంటే ఆత్మపరమైన ఆలోచనతో ముందుకు సాగగలగాలి. అలాంటి సాధన చేయాలంటే మామూలు విషయం కాదు కదండీ! చాలా కష్ట సాధ్యమైనదే కానీ అసల అవ్వనిదైతే కాదు. అది తప్పకుండా సాధించగలిగిందే. కానీ సాధనతో. అలవోకగా మనొచ్చోళ్ళు ఎవరో ఇలా ఆశీర్వదించారు కాబట్టి ఈ ఫలితం మనకొచ్చేయడాని రోజులు కాదు. ఎవరికి వాళ్ళు సాధన చేసి సాధించుకోవాలి అని చాలా క్లారిటీగా పత్రి సార్ కూడా మనకి చెప్పారు. మనం సాధన చేయాలి. అంటే ఒక విషయం మీద అవగాహన ఉన్నది, నమ్మకముంది, శ్రద్ధుంది, సాధనుంది. మరి ఉండవలసింది ఇంకా సహనం, ఓర్పు. మన ఐదో పంచరత్నం సహనం. ప్రతి దానికి ఉండవలసింది సహనం. మనం ఏదైనా మాట్లాడితే సహనం, ఓర్పుల గురించి మాట్లాడి ఉదాహరణలు చెప్పుకుంటున్నాడు. సీతాదేవికి ఎంత సహనం అండి అరణ్యవాసం చేసిందా? ఆవిడ చాలా అని సహనం, ఓర్పు లేతే క్షమయా ధరిత్రి అని భూమిని కూడా ఓర్పులో భూదేవిని కూడా మనం పోలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎవరైనా కొంచెం ఓపిక పట్టమ్మా అంటే, నేనేమన్నా సీతాదేవినా ఓపిక పట్టడానికి అంటాం. అంటే సహనం అనేది మనకుండదు. ఒక 5 నిమిషాలు ఆగి
ఆ పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఈలోపు మనం ఏం చేస్తాం, ఒక సెల్ తీసుకొని చేస్తూ ఉంటాం. లేదంటే ఇంకో పని పురమాయించుకోవడం. అంటే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు కూడా ఓపిక లేని తనం మనకి ఇప్పటి జనరేషన్‌లో కూడా వచ్చేసింది. అంతా స్పీడ్ అయిపోవాలనుకుంటాం. సహనం లేదు. సహనం లేకపోతే ఇప్పుడు ఒక సాధన చేస్తున్నాము. దానికి ఏదైతే ఆశించామో అది లేదు. మనం ఇప్పుడు మొట్టమొదట చెప్పుకున్నట్టుగా ఒక గులాబీ పువ్వులు కావాలి. అంటే ఆ గమ్యం మన గులాబీ పువ్వులు కావాలి అనేది ఓ లక్ష్యం, మన కోరిక, మన డిజైర్. దానికోసం ఏం చేయాలనుకున్న మార్గాలుండాలి. విత్తనం వేయాలి, లేకపోతే మొక్క అంటుగట్టాలి, దానికి నీళ్లు పోయాలి, ఎరువులు చేయాలి అది. సరే విత్తనం వేసాం. లేదంటే ఒక విత్తనం తెచ్చి ఒక మామిడి చెట్టు కావాలనుకున్నాం. తెచ్చి ఒక మామిడి టెంక ప్రతిరోజు మనం తవ్వి మట్టి తీసి ఇది మొక్కొచ్చిందా లేదా, మొక్కొచ్చిందా లేదా అని చూస్తున్నామనుకోండి, అది ఎప్పటికీ రాదు. వస్తుందండి? అంటే అది పైకి మొలకెత్తే వరకు సహనం మనకుండాలి కదా! ఒక అంటు కట్టాం. పేడ, మట్టి అన్నీ తెచ్చి చక్కగా గులాబీ అంటు కట్టి, దానికి దారం కట్టి భూమిలో పెట్టాం. దాని వేరు రావాలి కదా! మనం ప్రతిరోజు దాన్ని తీసి చూస్తున్నామనుకో, ఇంకెక్కడొస్తుంది? సహనం ఉండాలా? వద్దా మనకి? సహనం ఉండాలి. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చే వరకు దానికి ఒక వ్యవధి ఉంటుంది. ఇంతకాలం ఇంత చెయ్యాలి. ఇది ఇప్పుడొస్తది. మామిడికాయలు వేసవికాలంలో వస్తాయి. కొబ్బరి చెట్టు పాతాక ఒక ఐదో సంవత్సరం అది కాపు కాసి మనకి కొబ్బరికాయలొస్తాయి. అలా ఉంటుంది గదండీ! అది లేకపోతే మనకు 5 ఏళ్ళు సహనం లేకుండా మధ్యలోనే చెట్లు పీకేసి కాయట్లేదనుకుంటే, అలాగే ఓ 10 రోజులు ధ్యానం చేసి మేము అనుకున్నది అవ్వట్లేదు. నాకు ధ్యానం వల్ల అనుభవాలు రావట్లేదు. ధ్యానం చేయడం మానేస్తే ఇంక ఫలితం ఎలా వస్తది? అందువల్ల సహనం ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అందరికి ప్రతి విషయంలోను. మనం ఈ చెప్పుకుంటున్న ఈ పంచరత్నాలు ఓన్లీ ధ్యానంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి మాత్రమే కాదు మిత్రులారా. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి 5 అత్యవసరమైన విషయాలే. అవగాహన ఉండడం, ఏ విషయం మీదైనా సరే అవగాహన ఉంచుకోవడం, మన మీద మనకు నమ్మకం, మనం తెలుసుకున్న విషయం మీద నమ్మకం, చెయ్యాలనుకున్న పని మీద నమ్మకం ఉంచుకోవాలి. శ్రద్ధుండాలి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దామని లేజీనెస్ ఎప్పుడు పనిచేయదు. మనం చాలా శ్రద్ధగా ప్రతిరోజు ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. సాధనుండాలి. ఏదైనా మనకు ఉష్ మంత్రం అంటే వచ్చేసేది కాదు. మంత్రాలు చెప్పేస్తే ఇదొచ్చేస్తది. ఎవరో వచ్చి గురువుగారొచ్చి నాకు దోసెలేస్తారు దాన్ని అనుభవిద్దాం కాదు. మన సాధనతో మనం సంపాదించుకోవాలి. సహనముండాలి. మనం అనుకున్నాం. ఈ పని ఈ రోజుల్లో చేసేద్దామని అంటే, ఆ రోజు అవ్వలేదు. ఇంకో 4 రోజులు వేచి చూడవలసిన అవసరం అయితే ఉందా లేదా? ఉంది కదా మిత్రులారా. సో, మనం ధ్యానంలో ఉంచుకోవలసిన ధ్యానం యొక్క గమ్యాన్ని చేరాలంటే, ధ్యానం యొక్క ఫలితాల్ని మనం పొందాలంటే, ధ్యానం వల్ల ఏది కోరుకుంటున్నామో తెలియాలంటే, దానికి మనం తప్పకుండా ఈ పంచరత్నాల్ని పాటించాలి. ఈ 5 లేకపోతే ధ్యానం చేయడానికి అవరోధాలవుతాయి. ఒక విషయ అవగాహన లేకపోయినా, అపనమ్మకము, అశ్రద్ధ, స సాధన లేకుండా ఉండడం, సహనం లేకపోవడం. ఈ 5 వ్యతిరేకాలు మనకి ధ్యాన సాధనకు కానీ, జీవితంలో ఒక పనిని సాధించడానికి కానీ అవరోధాలుగా మిగిలిపోతాయి. శ్రద్ధ లేదు, లేజినెస్ వస్తదండి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, పొద్దున పని సాయంకాలం చేద్దాంలే, సాయంకాలం పని రేపు చెప్దాంలే అనుకుంటూ ఉంటాం. శ్రద్ధ లేకపోయినాం. అసలు విషయమే తెలియలేదనుకోండి, ఆ పని ఎలా చేస్తాం? విషయం తెలియకుండా, విషయ అవగాహన లేకుండా, మనకి ఏది కావాలో మనకి తెలియకపోతే, ఆ విషయం మీద మన దృష్టి ఎలా పెడతాము? మిగిలిన విషయాలు ఎలాగెళ్తాయి? అందువల్ల అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. 2 అవగాహనలుండాలి. మనకి ఏది కావాలో, మన కోరికేంటో, లేతే మన లక్ష్యం ఏంటో, మన గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. దానికి ఆ విషయానికి వెళ్ళడానికి కావాల్సిన సమాచారాన్ని మనం తెలుసుకొని అవగాహన చేసుకోవాలి. మనం ఎళ్ళవలసింది మైసూర్ ప్యాలెస్ చూడ్డానికి వెళ్దాం అనుకున్నామండి. మైసూర్ వెళ్దాం అనుకున్నాం. ఇది మన గమ్యం. ఆ మైసూర్ ఎలా వెళ్ళాలో మనకు తెలియాలి గదా! ఆ మైసూర్ ఎలా వెళ్ళాలో తెలియాలి. ఎలా వెళ్ళాలి? బెంగుళూరు ఎళ్లి వెళ్ళాలా? లేతే కొడైకెనాల్ ఎళ్లి వెళ్ళాలా? ఏ రూట్ ఎళ్ళాలి? ట్రైన్స్ ఏమున్నాయి? బస్సులేమున్నాయి? ఫ్లైట్స్ ఏమున్నాయి? ఇవన్నీ తెలిస్తేనే కదా మైసూర్ చేరుకోగలుగుతాం. అందువల్ల విషయానికి అవగాహన ఉండాలి. సరే తెలుసుకున్నాం, మనకి శ్రద్ధ లేదు. మనం ఆ బస్సుందా చేసుకుందాంలే రేపో ఎల్లుండో రిజర్వేషన్. ఈలోపు అయిపోతాయి టికెట్స్ ఉండవు. అక్కడ మనకి వెళ్ళడానికి మళ్ళీ ఇబ్బందవుతుంది. అక్కడ మళ్ళీ సహనం ఉండదు. అందువల్ల ఈ పంచరత్నాలు మనకి ఏ పనినైనా సాధించాలంటే, ఈ పంచరత్నాలు ఫాలో అయ్యి ముందుకెళ్తే గమ్యం సునాయాసంగా చేరుకోగలుగుతాం. ఎప్పుడు సునాయాసం అవుతుందండి? మనకి ఏదైనా ఒక విషయం కష్టం అనిపించినా కూడా, కష్టమైన విషయం కూడా 10 సార్లు
ఆ విషయాన్ని అవగాహన చేసుకుని శ్రద్ధ సాధనతో చేయగలిగితే చాలా ఈజీ అయిపోతుంది. చిటికలో పని చేసేయచ్చు. ఒక కారు డ్రైవ్ నేర్చుకుంటున్నాం అనుకోండి. ఫస్ట్ లో చాలా కష్టంగా ఉంటది. అమ్మో! భయమేస్తది. స్టీరింగ్ గట్టిగా పట్టుకుంటాం. గేర్ ఎలాగెయ్యాలా అనుకుంటాం. గ్లాస్ డోర్ ఎయ్యొద్దు. నాకు వెనకాల శబ్దాలు వినిపించట్లేదని విండోస్ ఏసుకోం, ఏసీ ఏసుకోం. అంతగా నేర్చుకోండి. దృష్టంతా అక్కడ పెట్టం. కాళ్ళు వణుకుతూ ఉంటాయి. యాక్సిలరేటర్ రైడర్ మీద పెడుతూ కొంత సాధనొచ్చాక మెల్లిగా ఏసీ యేసుకుంటాం. ఇంకొంచెం సాధన చేసి ప్రాక్టీస్ వచ్చాక పాటలు పెట్టుకొని వింటాం. ఇంకొంచెం వచ్చాక కప్పుతో కాఫీ తాగుతూ, కూల్ డ్రింక్ తాగుతూ కూడా డ్రైవ్ చేసేస్తాం. మాట్లాడుతూ కూడా. ఇది ఎలా వచ్చింది మనకి? సాధన వల్ల. అలాగే ధ్యానం కూడా సాధన వల్ల మనం పెంచుకోవడానికి చాలా, 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 చాలా అవకాశాలుంటాయండి. ఎందుకంటే ముందు ధ్యానం ఎలా చేయాలో మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకోసం చేయాలో చెప్పుకోవాలి. నమ్మకం ఉండాలి. ఇది అవుతుందా? సంశయం. సంశయం మనం 75% ఫెయిల్యూర్‌ని తీసుకొస్తుందండి. ఉన్న డౌటు 75% మనం ఫెయిల్యూర్ అయిపోతాం. ఆ సంశయం ఎప్పుడైతే మన మనసులో ఉందో, అప్పుడు ఆ పని చేయడానికి ఇంట్రెస్ట్ రాదు మనకి. ఆహ్, ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, ఆ డౌట్‌ని మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అస్సలు బద్ధకం ఉండకూడదు. ఏదైనా పొరపాటున ఒక దాంట్లో విన్ అవ్వలేదు. కొన్ని రోజులు ఇప్పుడు 41 డేస్ చేద్దాం అనుకున్నాం కుదరలేదు. అయ్యో! ఆటంకాలొచ్చాయి. మళ్ళీ తిరిగి చెయ్యొచ్చు కదా! మన ఫెయిల్యూర్స్ అన్ని లెసన్స్ అని అంటారు కదా! అలాంటప్పుడు ఒకసారి చేయలేని పనిని మళ్ళీ పట్టుపట్టి మళ్ళీ చెయ్యాలి తప్ప, దాన్ని అక్కడితో నేను చెయ్యలేనేమో అని అపనమ్మకంతో వదిలేయకూడదు. అందుకే మనకి పట్టు పట్టరాదు పట్టి విడవరాదు. పట్టి విడిచెట్టు కన్నా పడి చచ్చట మేలురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏదైనా ఒకటి పట్టుకున్నప్పుడు ఎంత గట్టిగా పట్టుకోవాలంటే, దాన్ని సాధించే వరకు వదలకూడదింక. అంటే చచ్చే లోపు ఇది సాధిస్తాంరా అన్న ఒక దృఢ సంకల్పం మనలో ఉన్నప్పుడు, ఎవ్వరు మనల్ని ఆపలేరు. ఈరోజు కాకపోతే రేపు ఆ పని తప్పకుండా అవుతుంది. అవి తీరుతుంది. తర్వాత ఒక్కోసారి మనకి ఆ సాధన యొక్క ఆహ్, ప్రతిఫలం అందాక చాలా ఈజీ అయిపోతుంది. ప్రతిరోజు అలవోకగా, అలవాటుగా అన్నీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడంత కష్టం ఉండదు. స్టార్టింగ్‌లోనే ఏదన్నా మనకి కొంచెం కష్టం ఉంటది. ఆ తర్వాత నుంచి ప్రతీదీ ఈజీయేనండి. ఎంత ఈజీగా ఉంటదంటే ధ్యానం చేయడం. ధ్యా ధ్యానం ఎంతసేపు కూర్చున్నామో తెలీదు. ఎన్ని గంటలు చేస్తున్నామో తెలీదు. ఎలాంటి మార్పులు మనలో చోటు చేసుకున్నామో తెలీదు. అవన్నీ వాటంతట అవి జరిగిపోతూ ఉంటాయి. వాటిల మీద ఇంక ఫోకస్ మనం పెట్టక్కర్లేదు. కుండలి జాగృత అయిందా? లేక చక్రాస్ యాక్టివేట్ అయ్యాయా? ఇంకా సహస్రారం ఓపెన్ అయిందా? థర్డ్ ఐ ఓపెన్ అయిందా? ఈ ఆలోచనలు కూడా మనకు రావు. అంత లీనమవుతాం. దేని మీద ఆశ, ఆసక్తి ఉండదు. అంతా లీనమై మనం ధ్యానం కోసం చేసే స్థితికి మనం వెళ్ళిపోతాం. అందుకే లక్ష్యము ఎంత ముఖ్యమో, ధ్యానం చేయాలనే ఒక ఎయిమ్ ఎంత ముఖ్యమో, దాని మార్గాలు అనుసరించడం కూడా అంతే ముఖ్యం. ఆ మార్గాలు కూడా మనకి తప్పకుండా తెలిసుండాలి. మనకు మనం క్రమశిక్షణతో ఉండాలి. మనకు మనం క్రమశిక్షణతో ఎప్పుడైతే ఉన్నామో, మన మీద మనకి ఒక విశ్వాసం వస్తదండి. ఎప్పుడైతే మనకి మన మీద విశ్వాసం వచ్చిందో ముందుకు వెళ్ళడం చాలా మన మీద నమ్మకమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుందని చెప్పుకున్నాం కదా! అలా ముందుకు వెళ్ళిపోగలుగుతాం ఫ్రెండ్స్. అందుకే మనం ఎందుకు ఈ సత్సంగాలు? ఎందుకు స్వాధ్యాయనాలు? ఎందుకు మెడిటేషన్ సమూహంగా ఎందుకు చేస్తున్నామంటే, ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు పంచుకుంటూ, ఒకళ్ళకి తెలిసిన సాధనా విధానాలను తెలుసుకుంటూ, అందులో మనకు నచ్చిన మార్గాన్ని మనం ఎంచుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే అందరూ చెప్పేది విందాం. ఈ క్లాస్‌లో అటెండ్ అవుదాం. అందులో మనకి ఏది సూటబుల్లో అది నేర్చుకుందాం. మనం సాధారణంగా ఒక షాప్‌కెళ్ళామనుకోండి, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు ఎవరైనా వెళ్ళామనుకో చూడడం 10 రకాలు చూస్తాం. రెడ్ బావుంది, వైట్ బావుంది, లేక యెల్లో కలర్ బావుంది, గ్రీన్ బావుంది అని సెలెక్ట్ చేసుకుంటాం. అన్నీ చూస్తాం. చూసి అందులో నచ్చిందే తీసుకుంటాం. అలాగే ఎవరు ఏది మాట్లాడినా వినడం నేర్చుకుంటే, అందులో నచ్చినయి తీసుకొని మనం సాధన చేసుకుంటే, మనకి సూటబుల్ అయినది అబ్బే! ఈ కలర్ నాకు నచ్చదండి అని ఎలా అనుకుంటామో, నచ్చని మాటలను కూడా అలాగే పక్కన పెట్టి, నచ్చిన మాటలను మాత్రం తీసుకొని, వాటిల్ని మనం అనుసరించే అవకాశం ఉందా లేదా ఫ్రెండ్స్? అందుకే సత్సంగాలు అందుకే విషయాన్ని ఎక్కువగా అవగాహన చేసుకోవడానికి. ఆహ్, ఆ తర్వాత మనం స్వాధ్యాయనం. మనకి సార్ చెప్పిన వాటిల్లో స్వాధ్యాయనం. స్వాధ్యాయనం అంటే నేను 100 పుస్తకాలు చదివానండి.
ఎన్ని పుస్తకాలు చదివామని కాదండి, అందులో ఉన్న విషయాన్ని ఎంత అవగాహన చేసుకున్నాం అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఒక్కొక్కసారి పుస్తకం చదివేస్తాం కానీ అందులో అర్థాలే తెలియదు మనకి. ఇలా ఇంతగా మనం చదివేసాం అలా రాబర్ట్ లాగా తిప్పి 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 కాదు. అందులో ఉన్న విషయాన్ని అవగాహన చేసుకున్నాం. అవి ఎన్ని జీవితంలో అనుసరించుకోగలం అని ఒక చిన్న కథ చెప్పుకొని ముగించేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ పంచరత్నాలను పాటించాలి. ఒక గురువు గారు తన శిష్యులకి ఐదుగురు శిష్యులు సైకిల్ తొక్కుతున్నారండి. నా వెళుతుంటే ఆ గురువుగారు అడిగారంట, "నువ్వు ఎందుకు సైకిల్ తొక్కుతున్నావురా?" అని ఒక శిష్యుని అడిగారంట. ఒక శిష్యుడు చెప్పాడంట, "నేను ఈ బ్యాగ్‌లో టమాటాలు పట్టుకెళ్తున్నాను కదండీ! కాయగూరలన్నీని. ఆ బరువు నేను మొయ్యక్కర్లేదు. నా సైకిల్ మోస్తుంది. అందుకే నేను సైకిల్ తొక్కుతున్నాను" అని చెప్పాడంట. ఓకే. సైకిల్ మీద వెళ్తున్నానని చెప్పాడంట. ఓకే. అబ్బో! నీకు చాలా తెలివితేటలున్నాయిరా. నీ బరువు నువ్వు మోయకుండా సైకిల్ మోస్తుందని సైకిల్‌ని ఉపయోగిస్తున్నాను. వెరీ గుడ్. రెండో అబ్బాయిని అడిగాను. నేను సైకిల్ తొక్కుతూ చల్ల గాలిని అనుభవిస్తున్నానండి. సైకిల్ మీద వెళుతుంటే నాకు చల్ల గాలొస్తుంది. చుట్టూ చెట్లు కనిపిస్తున్నాయి, మొక్కలు కనిపిస్తున్నాయి. అన్నిటిని చూసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను అన్నా. అబ్బో! నువ్వు ప్రకృతిలో లీనమైపోతున్నావురా. నువ్వు చాలా మంచివాడివి అన్నాడు. మూడో శిష్యుడిని అడిగారంట. ఆహ్, ఎందుకురా సైకిల్ మీద వెళ్తున్నావు అని. ఎందుకు సైకిల్ తొక్కుతున్నావు? ఏముంది మాస్టారు, పక్కన ఆ జంతువులను చూస్తూ, ఆ పిట్టలను చూస్తూ, ఆ పక్షులను చూస్తూ నేను చాలా ఆనందం పొందుతున్నాను. అందుకు సైకిల్ మీద వీయమని వెళ్తున్నానన్నాడు. ఓహ్! నీకు చాలా మానవత్వం ఉందిరా. నువ్వు హింస చేయవు, అహింసావాదివి. పెద్దగా ఇక చాలా మంచిగా అవుతావు. నీకు జంతువులన్నీ కూడా సమంగా కనిపిస్తున్నాయి. చాలా బావుందన్నారు. ఆహ్, ఇంకో ఇంకో అతను నేను తొందరగా చేరుకోవాలి కదండీ! అందుకు సైకిల్ మీద వెళ్తున్నా అని చెప్పాడు. అబ్బో! నీకు కాలజ్ఞానం చాలా ఉందిరా. టైమ్ వాల్యూ బాగా తెలిసింది. నువ్వు బాగా వెళ్తున్నావు అని. ఆఖరి స్టూడెంట్ చెప్పాడంట. ఆఖరి శిష్యుడు చెప్పాడంట. "నువ్వు మీద సైకిల్ ఎందుకు తొక్కుతున్నావురా?" అని అడిగాడు. చెప్పాడంట. "సార్ సైకిల్ మీద నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను కదా! అందుకు సైకిల్ తొక్కుతున్నాను" అని చెప్పాడంట. వాస్తవాన్ని చెప్పింది నువ్వేరా! సైకిల్ ఎందుకు తొక్కుతారంటే, ఈ మిగిలినవన్నీ మనం ఆపాదించుకొని తొందరగా వెళ్తాము. తొందరగా వెళ్ళాలన్నా సైకిల్ తొక్కాలి. సైకిల్ ఎందుకు తొక్కుతున్నావు అంటే, ముందుకు నడవడానికి తొక్కుతున్నాను. నువ్వు నిజమైన జ్ఞానివిరా బాబు! సైకిల్‌ని ముందుకు నడిపించాలంటే తొక్కాలి. ఇది కరెక్ట్ ఆన్సరు. మిగిలినన్ని మనకు మనం ఆపాదించుకో అందుకే మల్టిపుల్ చాయిస్ జీవితంలో చాలా వస్తూ ఉంటాయి. ఇది కావాలా? ఇది కావాలా? ఇది కావాలా? ఇది కావాలా? బిల్డింగ్స్ కావాలా? పొలాలు కావాలా? దైవారాధన కావాలా? జ్ఞానం కావాలా? గురువు కావాలా? లేక పదవి కావాలా? ఇలాంటి చాలా మనకి ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం చూసే దృష్టిని బట్టి ఆప్షన్స్ మనకు చాలా దొరుకుతూ ఉంటాయి. కానీ చేయవలసింది సైకిల్ ముందుకు వెళ్ళాలి అంటే తొక్కడం వల్ల మాత్రమే ముందుకు వెళ్తాం. ఆ మిగిలినన్ని తర్వాత వచ్చాయి. అలాగే ధ్యానంలో అత్యున్నత ఒక ఆ సంతృప్తిని, ఆనందాన్ని మనం పొందాలంటే తప్పకుండా మనం ధ్యానమే చేయాలి. అంతే తప్ప ధ్యానం వల్ల వస్తాయని ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం అనుకున్నది పొందలేం కాబట్టి ఆ మార్గాలను ఎంచుకుందాం. అందులో ఈ పంచరత్నాల్ని ఒక భాగం చేసుకొని, వాటిని అవగాహన చేసుకొని ముందుకు వెళదాం మిత్రులారా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్ర ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను తిరిగి వారికి అందిస్తున్నాను. చక్కగా చెప్పారు మేడం. ధ్యానాన్ని చక్కగా పంచరత్నాలు నిజంగానే అద్భుతం మేడం. అంటే మనము ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే ప్రతిసారి చెప్తారు కదా మేడం, అదే మీరు చెప్పారు. ఎందుకంటే ఎంత మనకి దాని మీద నమ్మకం ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత సాధన ఉండాలి, ఎంత నమ్మకం అంటే అవగాహన ఉండాలి, ఇవన్నీ చక్కగా శ్రద్ధ ఉండాలి. నిజమే శ్రద్ధ. మన బాబా గారు చెప్తారు శ్రద్ధ సబూరి. అంటే ఏ ఒక విషయం పట్ల ఏదైతే మనకు ఉంటదో అంటే అది ఆధ్యాత్మికం అవ్వచ్చు, ప్రాపంచికం అవ్వచ్చు. ఈ 2 విషయాలు మనం ఎంతగా అంటే ఈ 5 పంచరత్నాలు మన జీవితంలో ఉంటే అద్భుతంగా మనం సాధించగలుగుతాం. ఎవరైనా సరే ఏదైనా సాధించగలుగుతాం అనే ఉద్దేశంతోటి చక్కగా మనకి వాళ్ళ నాగశ్రీ మేడం గారు చెప్పారు. నిజంగా పంచరత్నాలు అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగానే. ఎందుకంటే ప్రతి విషయం పట్ల అవగాహన ఉండాలి. అలాగే మనకి దేని మీద అప్రమత్తం ఉండకూడదు. ముందుకు వెళ్ళిపోవాలి, సాగాలి. అలాగే మనకు శ్రద్ధ ఉండాలి. దాని మీద సహనంతో ఉండాలి. అలాగే మనకి దాని పట్ల సాధన ఎంత సాధన చేస్తామో మీరు అన్నట్టు కరెక్టే. ఒక్కొక్క గురువులు ఎన్నో సాధన చెప్తారు. కానీ మనకు సులువైన మార్గాన్ని ఇచ్చింది మన గురువు గారు పత్రిసారు.
అంటే ఎవరు చెప్పినా వినండి. ఆయన చెప్పేది అదే. ఎవరు చెప్పినా వినండి. నీకు ఏది అవసరమైతే అది ఆచరించండి. మీరు అన్నట్టు నిజమే. పేషెంట్‌లయితే కొంతమంది చేయలేని వాళ్ళైతే పడుకొని ధ్యానం చేస్తారు. మరి చేసేవాళ్ళైతే కూర్చొని ధ్యానం చేయాలి. వాళ్ళు చేస్తున్నారని కదా కుర్చీలో కాలు పెట్టుకొని చెయ్యాలి అని కాదు కాకుండా అంటే ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకొని, దాన్ని అవగాహన చేసుకొని, ఆ విషయం పట్ల గాని అంటే ఆధ్యాత్మిక అవ్వచ్చు, ప్రాపంచికం అవ్వచ్చు. అద్భుతంగా ఈ భూమి మీద మనం జీవించాలి అనుకుంటే, మనకి ఈ 5 పంచరత్నాలు కంపల్సరీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఆ విషయం మీద చాలా అద్భుతంగా ఈరోజు మీ యొక్క జ్ఞానాన్ని పంచారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ అన్మ్యూట్ చేశారు. మాస్టర్స్ ప్రమీల మేడం మాట్లాడండి మేడం. నమస్తే అమ్మా. నమస్తే అండి. నిజంగా కృపావతి గారు చెప్పినట్టుగా చాలా బాగా చెప్పారమ్మా. ప్రతిరోజు ఎంత వేగం 9 గంటలు అవుతుంది వింటాము. ఏ మాస్టర్ వచ్చి ఏ క్లాస్ చెప్తారు, ఎలా చెప్తారు అది దీంట్లోనే ఉత్సాహంతో ఉంటున్నాం. మీరు ఈరోజు పంచరత్నం చెప్పారు కదా, చాలా బాగా నచ్చింది. సైకిల్ కథ చెప్పినప్పుడు మళ్ళీ అది బాగా అర్థమైంది. ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏదైనా చెయ్యాలి అనేది అర్థమైంది. చాలా బాగుందమ్మా. ఏమీ లేదమ్మా, ఇందులో మనకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. కావాల్సింది ఏంటంటే వాటి మీద మనం ఫోకస్ చేయం. ఇలా మాట్లాడుకోవడం వల్ల అయ్యో ఇది విన్నాం కదా, ఇది నిజమే కదా అని మనకు అనిపించినప్పుడు ఆ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ముందుకు తీసుకెళ్ళి పలాంది బాగుంది, పలాంది బాగుంది అని అంతే. చెప్పుకోగలం. చాలా బాగుందమ్మా. అవునమ్మా. స్టార్టింగ్ థ్యాంక్ యూ నుండి అండి. చివరి వరకు విన్నాము. తప్పకుండా చక్కగా సాధన చేసుకోండి. మీకు ఇంకా హ్యాపీ 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 లైఫ్ సాధన ఉంటుంది. గురించి మళ్ళీ చెప్పారు కదా మీరు, అది మాత్రం వాస్తవం అమ్మా. రేపు చేద్దాంలే, ఇంక ఈరోజు అరగంట టైం లేదు, ఈరోజు ఒంట్లో బాగాలేదు, ఈరోజు చుట్టాలు వచ్చారు, ఈరోజు పని ఒత్తిడి ఎక్కువైపోయింది, ఏదో ఒక పేరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రమీల మేడం గారు. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మేడం తోటి? మేడం యొక్క జ్ఞానాన్ని మనం విన్నాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదంటే ఆ జ్ఞానం తెలుసుకున్న జ్ఞానం ఎంత బాగా చెప్పారు మేడం అనేది ఒకసారి ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? అందరికీ అన్మ్యూట్ చేశారు. ప్రణామాలండి అందరికి. మేడం ఏ టైంలో కూర్చున్నా నేను ధ్యానం చేసినప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతుంది మేడం. మీరు ధ్యానం చేసినప్పుడు ముందు నిద్రలోకి వెళ్తానా అనే ఫీలింగ్ పక్కన పెట్టుకోండి ఫస్ట్. ఓకేనా? మీకు నిద్ర వస్తుంది అనిపించినప్పుడు నీళ్లు బాటిల్ పక్కన పెట్టుకొని ఒక గుక్కుడు నీళ్లు తాగండి. మళ్ళీ మళ్ళీ కూర్చోండి. మళ్ళీ సేమ్ శ్వాస మీద ధ్యాస మీరు ట్రై చేయండి. ఓకే మేడం. మీరు కళ్ళు తెరిస్తే మళ్ళీ ధ్యానం నుంచి బయటకు వచ్చాను అనుకుంటారని అలా నిద్రలోకి వెళ్ళే కన్నా ముందు కూర్చున్నప్పుడే నేను ధ్యానం చేయాలి అని ఒక సంకల్పంతో కూర్చోండి. తర్వాత మీరు మధ్యలో ఎప్పుడైతే మీకు అలాగ తెలుస్తుందో, నిద్ర వస్తున్నట్టు తెలుస్తుందో, మనం ఎందుకంటే ధ్యానం చేసినట్టు తప్పకుండా ఎరుకలో ఉంటామండి. ఏమీ తెలియదు అనుకోనే స్థితిలో అయితే మనం ఉన్నాం స్టార్టింగ్లో ఎవరము అని. సో మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మధ్యలో నిద్ర అనిపించినప్పుడు తప్పకుండా కొంచెం వాటర్ తాగండి. మీరు కావాల్సి చూడండి, పూర్వం కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా కమండలాలు అవి పట్టుకొని నీళ్ళు ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కూడా నీళ్లు తాగేవారు, మనమే కాదు. అందువల్ల మధ్యలో లేచినట్టు కాదు, కొంచెం నీళ్లు తాగి మళ్ళీ కూర్చుంటూ ఉండండి. ఎక్కువసేపు కూర్చోకుండా తక్కువసేపు కూర్చోండి. మొదట మీరు ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు అలా కూర్చోండి. ఆ తర్వాత పెంచుకోండి మీరు. అదే మేడం, ఇప్పుడు 1 అవర్ అనుకోండి, ఇప్పుడు క్లాసులు ఇలా ప్రతి టైం క్లాస్ టైంలో కూర్చుంటాను మేడం. పొద్దున్న క్లాస్ అయినా కూర్చుంటాను మేడం. కూర్చున్న ఓకే. 10 నిమిషాలు బాడీ వెళ్ళిపోద్ది, మళ్ళీ చివరిలో మెలకు వచ్చినట్టు ఉంటుంది. అక్కడ మన వాయిస్ దానికి కూడా అలవాటు అయిపోయింది మేడం. సైలెన్స్ అయ్యేటప్పుడు బుర్ర ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు అది యోగ నిద్ర అవ్వచ్చు, కొన్నిసార్లు ధ్యానం కూడా అవ్వచ్చు మేడం. నో ప్రాబ్లం. మీరు మాట్లాడుతున్నంత సేపు నాకు కొంచెం వింటా ఉంటాను మేడం. మీరు సైలెన్స్ అయ్యారనుకో బాడీ ఎక్కడికో ఆలోచనలోకి వెళ్ళిపోతే తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతుంది. మీకు అలా అనిపించినప్పుడు తిరిగి ఒకసారి గట్టిగా శ్వాస తీసుకొని మళ్ళీ శ్వాస మీదకి మరలించుకుంటే మీకు డిఫరెన్స్ కనిపిస్తుందండి. చాలా రోజులు చేస్తున్నాను మేడం. ఎంత చేస్తున్నా ఈ పని కలిసిపోతున్నాను ఏంటంటే పోనీ పనిలోకి వెళ్ళిపోతే పనిలో అవుతే పని చేస్తున్నాను. అది కాదని ఆ టైం చూసుకుని ఈ టైంలో కూర్చోలేని వచ్చి కూర్చుంటాను, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇది తినక ముందైనా అలసట వల్ల కూడా ఉంటుంది ఒకసారి. అదే అనిపిస్తుంది మేడం. అలసట, పని ఒత్తిడి ఎలా అలసట వల్ల కూడా యాక్చువల్లీ మనకి పతాంజలి చెప్పిన అష్టాంగ మార్గాలు మనం పాటిస్తే
శరీరం అలిసినప్పుడే కూర్చొని ధ్యానం చేయమని చెప్తారు. ఎందుకంటే ముందు ఆసనాలు చెప్తారు వాళ్ళు. ఆసనాలు చేసి అయ్యాక అప్పుడు కూర్చొని నిదానించుకొని మన శ్వాస తీసుకొని అప్పుడు ధ్యానంలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ మనకు అక్కడ మైండ్ సెట్ అంటే మనసు ఏం చేస్తదంటేనండి నువ్వు నిద్రపో, నిద్రపో, నిద్రపో అని చెప్తూ ఉంటారు. నువ్వు అలసిపోయావు, అలసిపోయావు, అలసిపోయావు అని చెప్తూ ఉంటది. నిజ ఇక్కడ అలసట లేకపోయినా అదేంటి రెస్ట్ కే వస్తున్నానా ఏంటి క్లాస్ కానీ ఒక్కోసారి ఫీలింగ్ ఇప్పుడు ఈ క్లాస్ మట్టుకు విన్నాను నేను ఈ క్లాస్ లో నిద్రలేదు ఎందుకంటే ధ్యానం చేయకుండా కళ్ళు తెరిచున్నాను ధ్యానం చేస్తేనే నిద్రలోకి వెళ్తున్నాను మేడం నేను కళ్ళు తెరిచి ఇప్పుడు మీరు పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నాను హ్యాపీగా ఉంది అదే. మీకు అలా అనిపిస్తుంది. మధ్యలో మీరు ఒక 15 నిమిషాలు కూర్చొని కొంచెం వాటర్ తాగండి. అది బెస్ట్ మీకు. తర్వాత ఇంకా నిద్రలోకి వెళ్ళిన మామూలు నిద్రకి, యోగ నిద్రకి కూడా డిఫరెన్స్ ఉంటుందమ్మ. సో మళ్ళీ మీరు సేమ్ టైంకి బయటకి రాగలుగుతున్నారు కదా! వస్తున్నాను మేడం చివరి కూర్చున్నప్పుడు టైం సంకల్పమే మీరు అట్లా పెట్టుకోండి. నేను నిద్రపోను, ధ్యానమే చేస్తాను, శ్వాస మీద ధ్యాస ఉంచుకుంటాను, నా ధ్యాస అంతా శ్వాస మీద ఉంటుంది అని ఆ, ఆ, ముందు మీరు అనుకొని మీ మైండ్ సెట్ సెట్ చేసుకోండి. ఎందుకంటే యద్భావం తద్భవతి. రానివ్వండి వచ్చే ఆలోచన రానివ్వండి, పోయే ఆలోచనలు పోనివ్వండి, అలా కూర్చోండి కుదురుతారు. మీరు అదే ఏదో అదే ఒకటి. అదే అనిపిస్తుంది మేడం మెలకుగా ఉంటే ఆలోచనలు వస్తాయి మేడం. ఆలోచనలు లేకుండా ఎవరికి ఉండవు. ధ్యానం ఇది ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలనేది కూడా ఒక ఆలోచన. మన దృష్టి అంతా శ్వాస మీద కేంద్రీకరిస్తున్నాం. కానీ టైం ఆ మెయింటెనెన్స్ చేసుకుంటాను విషయం మేడం మీదకి వెళ్లకుండా మన దృష్టిని విషయం నుంచి శ్వాస మీదకి మరలించుకోవాలి ధ్యానంలో మనం. వచ్చే ఆలోచన రానివ్వాలి. కానీ ఆ ఆలోచన మీద మనం ఫోకస్ చేయకూడదు మేడం. ధ్యానం అంటే అది. దాని మీదకి మన దృష్టిని వెళ్ళకూడదు. ఉదాహరణ అదే ఎరుక అంటాం. మీకు ఉదాహరణ చెప్తాను మేడం. ఆలోచనకి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చూడండి. ఓకే మనం ధ్యానం చేయడానికి కూర్చున్నాం. అందరం కూర్చున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక చైర్ లాగారు. మనం వెంటనే ఏమనుకుంటాం, ధ్యానం డిస్టర్బ్ అయింది, ఎవరో వచ్చి ఉంటారు. ఎవరై ఉంటారు? ఆవిడే రోజు లేటుగా వస్తది, ఆవిడ అయి ఉంటారు. లేకపోతే ఆయన లేటుగా వస్తారు, ఆయన అయి ఉంటారు. ఈ మాత్రం వీళ్ళకి తెలీదా ధ్యానం చేసినప్పుడు శబ్దం చేయకూడదని? ఇలా మనకి ఒక 10, 15 ఆలోచనలు వచ్చేస్తాయి ఆ చిన్న శబ్దం మీదకి. అవును మేడం ధ్యానం చేసినప్పుడు చైర్ లాగారు అనేది ఒక్క ఆలోచనే రావాలి. అన్ని ఆలోచనలు రాకూడదు. అది ఎరుక. అక్కడ శబ్దం వచ్చింది కాబట్టి ఎవరో చైర్ లాగారు. అక్కడితో అది ఆలోచన కట్. శ్వాస మీదకి వెళ్ళాలి. ఎవరు? ఏంటి? ఎందుకొచ్చారు? టైం ఎంత అయ్యి ఉంటది? ఇంకా ఎంతసేపు ఉండాలి? ఈ ఆలోచనలు రాకూడదు. ఒక విషయాన్ని యథాతథంగా స్వీకరించి వదిలేయడమే ధ్యానం మేడం. అస్సలంటూ ఏమీ లేకుండా ఉంటే మీరు నిద్రస్థితి అనుకుంటున్నారు కాబట్టి అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద కేంద్రీకరించండి అని మన ధ్యానం పద్ధతి చెప్తుంది మనకి. మీకు ఎప్పుడైతే ఆలోచన వస్తుంది అనిపించింది, లేకపోతే నిద్ర వస్తుందో అనిపించింది, జస్ట్ గాలి గట్టిగా పీల్చుకోండి, గట్టిగా వదలండి ఒకసారి. మళ్ళీ సహజ సిద్ధంగా పీల్చే గాలిని పీల్చుకుంటూ ఉండండి. అలా మైండ్ ని మన ధ్యాసని శ్వాస మీదకి పెట్టుకోవాలి. లేదంటే మన ధ్యాస అటు నిద్ర మీద ఉండొచ్చు, ఇంకో విషయం మీద ఉండొచ్చు, ఇంట్లో పాలు కాయిపోతున్నాయేమో ఉండొచ్చు, పిల్లలు వచ్చేసారేమో ఉండొచ్చు, ఆయన వచ్చేసారేమో ఉండొచ్చు. ఆ ఆలోచన మీదకి వెళ్తుండదు. ఆ మనసుని మళ్ళీ తిరిగి మనం ఇక్కడికి తెచ్చుకోవాలి. సాధన వల్ల అది మీకు సాధ్యమవుతుంది మేడం. అసాధ్యమైతే ఏమీ కాదు. కొత్తలో మేము కూడా అలా చేసిన వాళ్ళం మేడం. అమ్మయ్య కూర్చున్నాకే ఆలోచన మొదలవుతాయి. మనం తిరిగి పనులు చేసుకున్నప్పుడు ఏది ఉండదు. అది కరెక్ట్ మేడం ధ్యానానికి కూర్చున్నప్పుడే మామూలుగా 2 ఆలోచనలు వస్తాయి. ధ్యానంలో కూర్చున్నాక ఒక 200 ఆలోచనలు వస్తాయి. అందుకే మేడం ఏ పని చేస్తే ఆ పని మీదే ధ్యాస. రెండోది మీకు అలా అనిపిస్తున్నప్పుడు మీరు ఒక నామాన్ని కానీ, ఓంకారాన్ని కానీ తీసుకొని ధ్యానం చేసి చూడండి. మీకు అలవాటు అయ్యే వరకు. అప్పుడు ఏమవుతదంటే ఈ శబ్దం మనకి లోపల తిరుగుతూ ఉంటుంది కదా! మనకి ఇంకా అంతర్ముఖంగా ధ్యానం చేయడానికి అలవాటు పడినప్పుడు ఒక జపం, ఒక రామనామం కానీ, ఒక ఈశ్వరనామం కానీ, ప్రణవాక్షరం, ఓంకారం కానీ తీసుకొని చేసి చూడండి మేడం. మీకు డిఫరెన్స్ తెలుస్తది. తప్పకుండా మేడం. కొన్ని రోజులు అలా చేసి చూడండి. మీరు నామస్మరణ చేస్తూ చేసి చూడండి. ఎందుకంటే అందరికీ ఒకటే సూట్ అవ్వదు. అందుకే మనకి అనేక ధ్యాన పద్ధతులు ఉన్నాయి ధ్యానంలో. వేదం ప్రకారం చెప్తారు 112 రకాలుంటే ఈశ్వరుడు అందరికీ ఋషులకు బోధించింది 108 ధ్యాన పద్ధతులు. మిగిలిన 4 రహస్య ధ్యాన మార్గాలయ్యి మనం తెలుసుకోవాల్సినవని. అందులో మనకి ఇప్పుడు ప్రపంచంగా ఉన్నవి ఒక 9, 11 రకాల మనకి ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అన్ని ఒకటి ఆర్ట్ఫుల్ మెడిటేషన్ ఉంది, ఒకటి యోగ పద్ధతి ఉంది, క్రియా యోగా ఉంది. ఇలా ఎవరికి నచ్చిన ధ్యాన పద్ధతి వాళ్ళకు ఉంది. సో మీరు నామజపంతో చేసి చూడండి, ఓంకారంతో చేసి చూడండి మేడం. మీకు ధ్యానం బాగా కుదరచ్చు. తప్పకుండా
ఓకే అమ్మా, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ రోజా గారు. ఇంక మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా మేడం తోటి? ఏమైనా డౌట్ ఉంటే అడగండి మేడం తోటి. ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే ఈ విషయానికి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయానికే అవసరం లేదు. మీకు ఏదైనా సంశయం ఉంటే తప్పకుండా మనం చర్చించుకుందామండి. తెలిస్తే ఇప్పుడే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను తప్పకుండా. సత్సంగాలంటే క్లాసులో వచ్చి లెక్చర్ చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు మరి ఫ్రెండ్స్. అందరం కలిసి మాట్లాడుకోవాలి. ఒకే విషయం గురించి మనందరం అభిప్రాయాలు చెప్పుకున్నప్పుడు ఇలా కదా అలా కదా అని మనం చెప్పుకున్నప్పుడు అది సరైన సత్సంగం అవుతుంది. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. మీరు శ్రద్ధగా విన్నారండి అది. ఓకే మేడం, ఓకే అమ్మా. థ్యాంక్ యూ మేడం. చక్కగా మనకి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి ఈ రోజు అద్భుతమైన పంచరత్నాలు అనే జ్ఞానాన్ని మనకి ఇచ్చిన నాగశ్రీ మేడం గారికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున. అలాగే బ్రహ్మాస్ పితామహ పత్రి స్వర్ణమాల పత్రి మేడం కూడా థ్యాంక్ యూ. అలాగే ఆత్మ బంధువులందరూ కూడా, జూమ్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా అందరికి శుభరాత్రి. చెప్పారు మేడం, అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.